హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ డైలీ డోస్. ఈరోజు బాయిల్డ్ ఎగ్ కర్రీ చేయబోతున్నానండి. యాక్చువల్లీ మా మిసెస్ చేయాలి. తనకు ఈరోజు హెడేక్‌గా ఉండి చేయలేనంటే నేను చేస్తున్నాను. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎందుకు చేస్తున్నానంటే నాకు 2, 3 కర్రీస్ వచ్చండి. ఇందులో ఇది నాకు వచ్చిన కర్రీ సింపుల్ పద్ధతిలో. ఇలా చేస్తే మీరు కూడా సింపుల్‌గా చేయొచ్చు. ఎలా చేయాలో, ఎలా చేశానో మీకు చూపిస్తాను. మీరు కూడా అలాగే చేయండి. తొందరగా అయిపోతది. ఎప్పుడన్నా ఇంట్లో లేడీస్‌కి హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే జెంట్స్ ఈజీగా చేసే కర్రీస్‌లో ఇదొకటి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే. మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అని అనుకుంటే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ని సబ్మిట్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ముందుగా 8 ఎగ్స్ తీసుకొని వాటిని బాయిల్డ్ చేసుకోవాలి. 8 ఎగ్స్ అనే కాదు, మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని ఎగ్స్ని బాయిల్డ్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్డ్ అయ్యేలోపు 6 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. తరిగిన వాటివన్నిటికీ ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఆనియన్స్ మీద పెట్టుకోవాలి. తర్వాత బాయిల్డ్ అయిన ఎగ్స్ని పెంకుని అలాగా తీసేసుకొని అన్నీ ఒక గిన్నెలో ఉంచుకోవాలి. బాయిల్డ్ ఎగ్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలి. అంటే కొద్దిగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాలు, కారం, ఉప్పు అవన్నీ పట్టితే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకొని అది పెట్టేసి నూనె పోసుకోవాలి. ఒక 3 స్పూన్స్, అంటే ఆనియన్స్ని బట్టి చూడాలి మనము. నేను అయితే 6 ఆనియన్స్ కట్ చేశాను కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ పోసుకున్నానండి. తర్వాత పసుపు ఒక స్పూన్ వేయాలి. ఇంకా ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్నీ మనము దాంట్లో కొద్దిగా వేయించాలి. వేయించి అవి బయటికి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కల్ని అదే బండిలో వేసి మనము కొంచెం అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అప్పుడప్పుడు అవి మనం తిప్పుతూ ఉండాలి. తర్వాత ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పసుపు వేసి మళ్ళీ మొత్తము తిప్పేసిన తర్వాత కొంచెం సేపు ప్లేట్ పెట్టి అవి వేగనించాలి. కొంచెం ఆగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలని చెప్పాను కదా, అలాగే మధ్యలో అప్పుడప్పుడు అవి తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసి మళ్ళీ మొత్తం తిప్పాలి. పెప్పర్ పౌడర్, ధనియాల పౌడర్, ఇప్పుడు ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడరు ఇవన్నీ వేసి మొత్తం కలిసేలాగా తిప్పాలి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత మొత్తం అవి మెల్లంగా చితికిపోకుండా తిప్పి కొంచెం సేపు ప్లేట్ పెట్టి ఉంచాలి. తర్వాత ఒక స్పూను కారం వేయాలి. వేసి మళ్ళీ అది మొత్తం ఆ కర్రీ మొత్తం కలిసేలాగా, ఎగ్స్ పట్టేలాగా ఆనియన్స్ అవన్నీ కలిపేసేయాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి ఉంటే రెడీ అయిపోయిద్ది కర్రీ. ఇక నాకు మంచి ఆకలి అవుతుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. నేను చేసిన కర్రీ నేనే టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో తిని చెప్తాను. చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో మనము ఈ ఎగ్ కర్రీని చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.